నిన్న మనం చేసిన ప్రొడక్షన్ ఫ్లాప్ అయిపోయింది. యాక్చువల్‌గా 2 డేస్ చేసిన ప్రొడక్షన్స్ మనకి విన్ అయ్యాయి. నిన్న కాలిక్యులేషన్స్‌లో కాస్త మిస్టేక్. ఆఫ్‌కోర్స్ ఫెయిల్ ఈస్ ఫెయిల్ అని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. సో, నిన్న నా ప్రొడక్షన్ అటర్ ఫ్లాప్ అయిపోయింది. సో, అగైన్ ఈరోజు మనం వచ్చినట్లయితే పంజాబ్ కింగ్స్ అండ్ శుభం గిల్ యొక్క టీమ్ ఆడబోతుంది టైటానిస్. సో, ఇద్దరి మధ్య ఈరోజు చూసుకున్నట్లయితే మ్యాచ్ ఎలా ఉండబోతుంది? ఎవరు విన్ కాబోతున్నారు అన్నట్లు మనం చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేసి మనకు జరగబోతుంది పంజాబ్ క్రికెట్ అసోసియేషన్‌లోనే మ్యాచ్ జరగబోతుంది. ముల్లన్పూర్. సో, ఇది వచ్చేసి ఈరోజు కెప్టెన్ చూసుకున్నట్లయితే శ్రేయస్ అయ్యర్. తర్వాత ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ 6/12/1994 అంటే 6 అండ్ 8 5 కాంబినేషన్ ఉంది. తర్వాత వచ్చేసి ఇతను ఈరోజు లక్కీ పీరియడ్‌లో ఉన్నాడు. సో, అదే విధంగా ఈరోజు ట్యూస్‌డే మార్చ్ పీరియడ్ అది డేట్ కూడా చూసుకున్నట్లయితే 31/3/2026 వస్తుంది. 4 అండ్ 8 కాంబినేషన్. సో, కాబట్టి ఈరోజు గేమ్ చాలా వండర్‌ఫుల్‌గా ఉండబోతుంది. అదేవిధంగా టైటాన్స్‌లో మనం చూసుకున్నట్లయితే కెప్టెన్ శుభాన్ గిల్. తర్వాత తన యొక్క కాంబినేషన్ 8/9/1999లో పుట్టాడు కాబట్టి 8 అండ్ 9 కాంబినేషన్‌లో ఉంది. సో, ఈరోజు ఎవరు టాస్ విన్ కాబోతున్నారు? అదేవిధంగా మ్యాచ్ విన్ కూడా ఎవరికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో, టాస్ విషయంలో వచ్చేసరికి ఇక్కడ 7-7:15 నిమిషాల మధ్యల టాస్ జరుగుతుంది. సో, ఈ చిన్న గ్యాప్‌లోనే కొన్ని కన్‌ఫ్యూజన్స్ అనేటివి కూడా ఏర్పడడం అనేది జరుగుతుంది. కానీ ఈరోజు మాత్రం టాస్ ఖచ్చితంగా పంజాబ్ కింగ్స్‌కే వెళ్తుంది. తర్వాత వీళ్ళు గనక బ్యాటింగ్ తీసుకుంటే చాలా వండర్‌ఫుల్‌గా ఉండబోతుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ వచ్చేసి 7:30 నుంచి 9:30 వరకు ఈ ఫస్ట్ హాఫ్ బ్యాటింగ్ చాలా వండర్‌ఫుల్‌గా ఉండబోతుంది. తర్వాత వచ్చేసి సెకండ్ హాఫ్‌లో ఫస్ట్ సెక్షన్ మాత్రమే అంటే 9:30 నుంచి 10:30 వరకు గేమ్ చాలా క్లియర్‌గా ఉంటుంది. తర్వాత 10:30 నుంచి అక్కడి నుంచి కాస్త ప్రాబ్లమాటిక్‌గా ఉండబోతుంది. సో, ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే పంజాబ్ కింగ్స్ టాస్ విన్ అవుతుంది. అదే విధంగా మ్యాచ్ కూడా పంజాబ్ కింగ్స్‌కే వెళ్తుంది. ఇక్కడ వచ్చినట్లయితే స్కోర్ విషయానికి ఎందుకంటే నిన్న చేసిన మిస్టేక్ ఏంటి అంటే ఫస్ట్ హాఫ్‌లో ఎవరైతే బ్యాటింగ్ తీసుకుంటారో వాళ్ళకే వండర్‌ఫుల్‌గా ఉంటుంది. నేను కేవలం బ్యాటింగ్‌ని మాత్రమే తీసుకోవడం జరిగింది. ఫీల్డింగ్ ఎందుకంటే వాళ్ళు బౌలింగ్ చేస్తారంటే వీళ్ళు బ్యాటింగ్ ఆడుతున్నారంటే వాళ్ళు బౌలింగ్ కూడా చేస్తుంటారు కదా! వీళ్ళిద్దరిది కూడా కాంబినేషన్ చూసుకోవాలి. ఆడ చిన్న మిస్టేక్ కావడం వల్ల నా ప్రొడిక్షన్ నిన్న ఫెయిల్ కావడం జరిగింది. కానీ ఈరోజు మాత్రం కాంబినేషన్ చూసుకుంటే వండర్‌ఫుల్‌గా ఉంది. పంజాబ్‌కే టాస్ వెళ్తుంది. విన్ కూడా పంజాబే ఈరోజు పంజాబ్ కింగ్సే విన్ అవుతారు.